నమస్కారం గంటరవానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు మరో గంటలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు ఉభయ సభల్లో బడ్జెట్ పై చర్చ సమాధానం ఇవ్వనున్న భట్టి హైదరాబాద్ బెంగళూరు మధ్య హై స్పీడ్ హైవే 500 కిలోమీటర్ల మేర 6 వరుసల్లో నిర్మాణం డీపీఆర్ కు టెండర్ల ఆహ్వానం ఎగువన కురుస్తున్న వర్షాలతో నిండుకుండలా మారిన ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్న జూరాల సింగూరు ఎల్లంపల్లి ప్రధాని అధ్యక్షతన ఇవాళ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం బహిష్కరించిన తెలంగాణ సహా పలు విపక్ష పాలిత రాష్ట్రాలు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ పేరు ఖరారు ఎక్స్ ఖాతా ద్వారా ధృవీకరణ రాష్ట్ర అసెంబ్లీ ఒక్కరోజు విరామం తర్వాత నేడు తిరిగి సమావేశం కానుంది ఈ ఉదయం 10 గంటలకు శాసనసభ శాసనమండలి సమావేశం కానున్నాయి రెండు సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి నేరుగా బడ్జెట్ పద్దుపై చర్చకు అవకాశం కల్పించారు ఉదయం 10 గంటల నుంచి ఉభయ సభల్లో బడ్జెట్ పై సాధారణ చర్చ జరుగుతుంది ఆ తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ పై చర్చకు సమాధానమిస్తారు తొలుత అసెంబ్లీలో సమాధానమిచ్చిన తర్వాత మండలిలోనూ భట్టి విక్రమార్క సమాధానమిస్తారు ఏపీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కొత్తగా జాతీయ రహదారి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది హైదరాబాద్ బెంగళూరు మధ్య ప్రస్తుతం ఉన్న 4 వరుసల హైవేకు అదనంగా నూతన రహదారిని నిర్మించాలని కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది మాస్టర్ ప్లాన్ ఫర్ నేషనల్ హైవేస్ విజన్ 2047లో ఈ రహదారిని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం ఈ జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది నాగ్పూర్ హైదరాబాద్ బెంగళూరు నగరాల మధ్య రాకపోకల్ని మరింతగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్ల కిందట నిర్ణయించింది ప్రయాణ సమయాన్ని మరింతగా తగ్గించే లక్ష్యంతో నూతన రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని భావించింది నాగ్పూర్ నుంచి బెంగళూరు వరకు జాతీయ రహదారి నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు హైదరాబాద్ నుంచి బెంగళూరును అనుసంధానించాలని నిర్ణయించారు ఇందుకోసం డీపీఆర్ రూపొందించేందుకు కసరత్తు చేపట్టారు డీపీఆర్ తయారీకి గుత్తేదారును ఎంపిక చేసేందుకు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ టెండర్లు ఆహ్వానించింది టెండర్ల దాఖలుకు ఈ ఏడాది సెప్టెంబరు 12వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని నూతన మార్గాన్ని 6 వరుసల్లో నిర్మించారని ప్రతిపాదించారు తొలుత 12 వరుసల రహదారి నిర్మాణం చేపట్టారన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ 6 వరుసలకే పరిమితమైనట్లు అధికారులు తెలిపారు ఒకేసారి 6 వరుసలుగా నిర్మిస్తారా తొలుత 4 వరుసలు నిర్మించి తరువాత మరో 2 వరుసల్ని విస్తరిస్తారా అన్నది ప్రస్తుతానికి స్పష్టత లేదు డీపీఆర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం హైదరాబాద్ బెంగళూరు నూతన మార్గాన్ని హైస్పీడ్ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిగా నిర్మించాలని నిర్ణయించారు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాల రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రతిపాదించారు తాత్కాలిక అంచనాల ప్రకారం 508.461 కిలోమీటర్ల మేర కారిడార్ను రూపొందించారన్నది నిర్ణయం 44వ నంబరు జాతీయ రహదారిగా హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య 556 కిలోమీటర్ల 4 వరుసల మార్గం అందుబాటులో ఉంది తెలంగాణలో 190 ఆంధ్రప్రదేశ్లో 260 కర్ణాటకలో 106 కిలోమీటర్ల వరకు ఈ జాతీయ రహదారి విస్తరించింది ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నందున ప్రస్తుతం ఉన్న 4 వరుసల రహదారిని 6 వరుసలకు విస్తరించాలని తొలుత నిర్ణయించింది అందుకోసం 2022లోనే డీపీఆర్ను సిద్ధం చేసింది అయితే వివిధ కారణాలతో ఆ ప్రతిపాదన అటకెక్కింది హైస్పీడ్ కారిడార్ను నిర్మించాలని కేంద్రం నిర్ణయించడంతో ప్రస్తుత జాతీయ రహదారి తీరుతెన్నుల్ని అధ్యయనం చేయించింది హైస్పీడ్కు తగిన రీతిలో ఆ రహదారిని విస్తరించడం సాధ్యం కాదని అధికారులు నిర్ణయానికొచ్చారు అందుకే హైస్పీడ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ను నిర్మించాలని నిర్ణయించి మంత్రిత్వ శాఖ మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదించింది భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి విస్తృత స్థాయి సంప్రదింపులు చేపట్టి ప్రజల నుంచి సలహాలు స్వీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలతో సమగ్ర చట్టం తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు పైలట్ ప్రాజెక్టుగా ఒక మండలంలో భూ సమస్యల్ని అధ్యయనం చేయాలని అవసరమైతే శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు
ధరణి సమస్యలు పరిష్కార మార్గాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మరింత లోతుగా అధ్యయనం జరగాలని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు గ్రామస్థాయిలోనే అందుబాటులో ఉండే భూ రికార్డులు చట్టాల మార్పుతో క్రమంగా జిల్లా కేంద్రం, రాష్ట్ర స్థాయికి వెళ్లిపోయాయన్నారు. గతంలో భూ సమస్యల పరిష్కారానికి అప్పీలు చేసుకునే అవకాశం ఉండేదని సీఎం గుర్తు చేశారు. ధరణితో గ్రామ, మండల స్థాయిలో ఏ సమస్యకు పరిష్కారం లేకుండా పోయిందని అన్ని అధికారాలు జిల్లా కలెక్టర్కు అప్పజెప్పారన్నారు. కలెక్టర్ల వద్ద కూడా సమస్యలు పరిష్కారం కావడం లేదన్న సీఎం కలెక్టర్ల నిర్ణయాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా ధరణిని రూపొందించారన్నారు. భూ సమస్యల పరిష్కారానికి విస్తృత స్థాయి సంప్రదింపులు జరపాలని, ప్రజల నుంచి సూచనలు స్వీకరించాలని ముఖ్యమంత్రి తెలిపారు. అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించి అందరి అభిప్రాయాలతో సమగ్ర చట్టం తీసుకురావాల్సి ఉందన్నారు. భూదాన్, పోరంబోకు, బంచరాయి, ఐనాం, కాందిసీకుల భూముల సమస్యలున్న ఓ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అధ్యయనం చేస్తే స్పష్టత వస్తుందని సీఎం సూచించారు. అవసరమైతే ధరణికి సంబంధించిన అన్ని అంశాలపై శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు. చేనేత కార్మికుల సహకార సొసైటీ కార్యక్రమాలపైన సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. చేనేత, పవర్లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీస్, ఆర్టీసీ, వైద్యారోగ్యం తదితర శాఖలకు అవసరమైన క్లాత్ ను ప్రభుత్వ సంస్థల నుంచే సేకరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీనిపై ఆగస్టు 15 తర్వాత వివిధ శాఖలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళా శక్తి గ్రూప్ సభ్యులకు అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన డ్రెస్ కోడ్ కోసం ప్రత్యేక డిజైన్ రూపొందించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. గోల్కొండ కోటపై స్వాతంత్ర దినోత్సవానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖలతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ మైదానంలో సైనిక అమరవీరుల స్మారక స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారని, ఆ తర్వాత గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని సీఎస్ తెలిపారు. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా శాసనసభ, శాసనమండలి, హైకోర్టు, రాజ్భవన్, సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. జాతీయ పతాకం ఎగురవేసే ప్రధాన వేదిక వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్ఎండ్బీ శాఖకు శాంతికుమారి తెలిపారు. 1000 మంది కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు సాంస్కృతిక శాఖ అధికారులు సీఎస్కు వివరించారు. హైదరాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు బోనమెత్తి అమ్మవారికి సమర్పించి భక్తి పారవస్యంలో మునిగిపోయారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే బోనాల పండుగను లక్డీ కపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు కళాకారుల నృత్యాలు ప్రదర్శిస్తూ నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన కళాకారులు అఘోరా, శివవేషధారణలతో చేసిన శివతాండవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోలీస్ సిబ్బందిపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో నైపుణ్యం, స్పందనలో అత్యున్నత ప్రమాణాలను పాటించాలని డీజీపీ డాక్టర్ జితేందర్ సూచించారు. శాంతి భద్రతలు కాపాడటంలో త్వరితగతిన పోలీస్ సిబ్బంది స్పందించడంలో డయల్ 100 లేదా 112 కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. డయల్ 100 లేదా 112 హెల్ప్ లైన్ ద్వారా వచ్చిన కాల్స్ పై సత్వరం సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. డయల్ 100, 112 పనితీరుపై పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఎస్హెచ్ఓలతో డీజీపీ కార్యాలయంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో అమృత్ భారత్ కింద ఎంపికైన రైల్వే స్టేషన్లలో అభివృద్ది పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. తనిఖీల్లో భాగంగా డోన్, కర్నూల్, గద్వాల, మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్లను పరిశీలించి అధికారులతో చర్చించారు. మహారాష్టలోని ముఖేడ్ నుంచి ఏపీలోని డోన్ వరకు విద్యుతీకరణ పూర్తయిందని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ నుంచి డోన్ వరకు డబుల్ లైన్ పనులు మంజూరయ్యాయని, టెండర్ చివరి దశలో ఉందని, పూర్తి కాగానే పనులు చేపడతామన్నారు. ఎగువ నుంచి కృష్ణానదికి భారీగా వరద నీరు వస్తోంది. ఆల్మట్టితో పాటు తుంగభద్ర నుంచి విడుదలవుతున్న నీటితో ఈ నెలాఖరుకు శ్రీశైలం జలాశయం నిండే అవకాశం ఉంది. ఆల్మట్టి నుంచి 3 లక్షల క్యూసెక్ల వరద నీరు విడుదలవుతోంది. జూరాలకు 2,49,000 క్యూసెక్ల నీరు వస్తోంది. 2,54,000 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,58,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 109 టీఎంసీలుగా నమోదైంది. భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో తెలుగు రాష్ట్రాల జెన్కో అధికారులు విద్యుత్ ఉత్పత్తిని చేపట్టారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి 45,236 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ ఉదయానికి 51 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది. నిన్న రాత్రి 9 గంటలకు గోదావరి నీటి మట్టం 48 అడుగులు దాటి ప్రవహించడంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి భద్రాచలం వద్ద ఇంకా నీటి మట్టం పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు. గత వారం రోజుల నుంచి భద్రాచలం దిగువ ఉన్న విలీన మండలాల్లోని అనేక గ్రామాలు వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. హెచ్ఎండిఏ కావచ్చు, మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు, లేదా పవర్ డిస్ట్రిబ్యూషన్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ కావచ్చు, దాంతో పాటుగా హైదరాబాద్ కు సంబంధించినటువంటి మెట్రో కావచ్చు, ఇతరత్ర అనేక రకాలుగా అభివృద్ది చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక లేమితోటి కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించలేక అనేకమైనటువంటి ఓవర్ బర్డెన్ తో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలకు, దాంతో పాటుగా నూతనంగా హైడ్రా కావచ్చు, మూసీ నదికి కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, అన్ని రకాలుగా 10,000 కోట్ల నిధులు విడుదల చేసినటువంటి వీరందరికీ కూడా మిగతా సహచార కేబినెట్ మంత్రులందరికీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, మీరు హైదరాబాద్ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. గతంలో కూడా ఇక్కడి నుండే ప్రాతినిధ్యం వహించి కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ అనేటువంటి ఒక విశ్వ నగరం, చారిత్రాత్మక హెరిటేజ్ అండ్ ఆర్కియాలజీకి సంబంధించినటువంటి కేంద్రం ఈరోజు దేశంలో. టూరిజం మంత్రిగా కూడా మీరు ₹1 తీసుకురాలే. ఆనాడు స్మార్ట్ సిటీ వస్తే కరీంనగర్ లో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ నుంచి కరీంనగర్ మార్చారు. ఆనాడు కరీంనగర్కి అవసరం ఉండే కాబట్టి మార్చారు. కానీ హైదరాబాద్ అదనంగా స్మార్ట్ సిటీ తీసుకురావడానికి, లేదా అమృత్ పథకం కింద పెరుగుతున్న జనాభా కింద నీటి వనరులను పెంచడానికి సంబంధించి కావచ్చు, లేదా చారిత్రాత్మకమైనటువంటి హైదరాబాద్ కేంద్రానికి హెరిటేజ్ ద్వారా, టూరిజం ద్వారా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా అనేకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశాలను అభివృద్ది చేయడానికి ₹1 తీసుకురాలే. ఇవాళ అడుగుతా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఇచ్చింది.
కేంద్రం నుంచి గ్రాంట్ కింద గాని లేదా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడానికి కానీ మీరు ఎన్ని నిధులు తీసుకొస్తారనేటువంటి మాట ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో లేకున్నా బడ్జెట్ ప్రసంగంలో సవరణల ద్వారా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కానీ తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మంత్రి బండి సంజయ్ గారు వీళ్ళిద్దరు కూడా చాలా విభజన మన బడ్జెట్ చాలా బాగుంది, అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని చెప్తా ఉన్నారు. మేము ఈ నియోజకవర్గాలకు ఏం దేనోళ్ళు మీరు కేంద్ర మంత్రులుగా అర్హత ఉండేటువంటి అవకాశం ఉందని అడుగుతా ఉన్నాం. ఇలా ఇది అడుగుతా ఉంటుంటే నిన్న విచిత్రమైన పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కొంత అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వం బొమ్మలు కాలబెడతా ఉన్నారు. మీకు ఏమైనా వివేకం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, గాడిద గుడ్డు ₹1 కూడా నిధులు ఇవ్వని మీరు ఏ ముఖం పెట్టుకుని ఎలా ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తారని అడుగుతా ఉన్నా. మీకు చేతనైతే మీకు ఒకవేళ నిజంగా ఈ తెలంగాణ DNA రక్తంలో ఉంటే తెలంగాణ విభజనను వ్యతిరేకించిన ప్రధానమంత్రి గారి దగ్గర నిలదీసి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు నిధులు తేయగలిగేటువంటి సత్తువ ఉంటే రండి. మొన్న శాసనసభ తీర్మానం చేసినాం, శాసనసభ పక్ష నాయకుని అడిగినాం, నాయకత్వం వహించండి, ఆల్ పార్టీ తీసుకెళ్లండి ప్రధానమంత్రి గారి దగ్గర, లేదా మీకు సంబంధించి ఎవరినైనా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి 10 సంవత్సరాలుగా వాళ్ళు సహకరించలేదు, వాళ్ళు కేంద్రం నిధులు అడగలే, సరి అయినటువంటి సమన్వయం లేక నిధులు ఇవ్వలే అని చెప్పినారు. మేము ఇవాళ మా ముఖ్యమంత్రి కావచ్చు, మా గౌరవ మంత్రులు కావచ్చు, మా పార్లమెంటు సభ్యులు కావచ్చు అనేక దఫాలుగా కేంద్ర నాయకత్వాన్ని కలుస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా మరి మన మీద వివక్ష ఏదైతే జరుగుతా ఉందో ఇది పూర్తిగా కక్షపూరితంగానే జరుగుతా ఉన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను. పర్టికులర్ గా తెలంగాణ విభజన హామీల అమలుకు సంబంధించి కావచ్చు, లేదా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అనేకమైనటువంటి ఈరోజు నిరుద్యోగ సమస్యతో తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లేదా ఇతరత్ర అనేక రకాలుగా కేంద్రం సహకారం చేసేటువంటి అవకాశం ఉంది. కానీ అటువంటిది ఏం చేయకుండా ఊరికే మాటలకి పరిమితం అవుతా ఉన్నారు. ఇది మంచిది కాదు అనే మాట సందర్భంగా గౌరవ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా సమయం మించిపోలే. బడ్జెట్ చర్చలో భాగంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా ప్రతినిధి బృందం రావడానికి సిద్ధంగా ఉంది. మేము కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడగడానికి మాకేం నామోషీ లేదు. ఈ ఫెడరల్ సిస్టంలా అది మా హక్కుగా భావిస్తాం. కాబట్టి తప్పకుండా మీరు ముందుకొచ్చి ఈ నిధులు తేవడానికి సంబంధించిన విషయం లోపల చొరవ చూపెట్టాలని కోరుతా ఉన్నాం. ఇలా హైదరాబాద్ నగరంలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నగర అభివృద్ధికి సంబంధించి కూడా ప్రత్యేకమైన బాధ్యత గతంలో కేంద్ర మంత్రిగా టూరిజం మంత్రిగా మీరేం చేసింది లేదు. ఇప్పుడైనా మరి అటువంటి కార్యక్రమాలు చేపట్టినట్టయితే నాకేం శాఖ బొగ్గు శాఖ అనుకుంటున్నారు. బొగ్గు శాఖకు సంబంధించి కూడా మినరల్ డెవలప్మెంట్ కావచ్చు, CSR కావచ్చు, మీరు ఇవ్వదలుచుకుంటే హైదరాబాద్ సంబంధించిన అనేకమైన నిధులు తెచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా మూసి మీరేమో గంగా ప్రక్షాళనకు 100,000 కోట్లు ఇస్తారు. ఇక్కడ మూసికి సంబంధించి కావచ్చు, లేదా మెట్రో రైల్ పాత నగరంతో పాటుగా శివారు ప్రాంతాలకు తీసుకుపోవడానికి సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా మరి మీరు కార్యక్రమం తీసుకోరు. అందుకే ఈ ప్రభుత్వం తరఫున మరొకసారి హైదరాబాద్ నగరానికి నేను జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఇన్ని కార్యక్రమాలు ఇచ్చినటువంటి మా ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి కేంద్రాన్ని వాటా కేంద్రం ఏమిస్తుంది అనే ప్రశ్న ఈ సందర్భంగా లేవనెత్తుతున్నాం. ఇప్పుడు మేమెంతో మాకంతా వాటా అంటే మిగతా కార్యక్రమాలు ఎక్కడెక్కడైతే బడ్జెట్లు మిగతా కేటాయింపులు ఉన్నాయో అందులో కూడా బీసీల భాగస్వామ్యం ఉంది. ప్రతి అంశానికి సంబంధించి రోడ్డు నిర్మాణం అంటే రోడ్డు నిర్మాణంలో SC ST BC రోడ్డు అని ఉండదు. ఏ విధమైన బలహీన వర్గాల ఉద్యమ నాయకుడిగా బలహీన వర్గాలకు సంబంధించి ఎక్కడ కూడా అన్యాయం జరిగితే జరగనిచ్చేటువంటి ప్రశ్న లేదు. తప్పకుండా మా ప్రభుత్వ ఉద్దేశం కూడా అది కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మిగతా సహచార మంత్రివర్గం ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ SC ST BC మైనార్టీ వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం.
అందుకే రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా బలహీన వర్గాల రిజర్వేషన్ సంబంధించి కొంత ఎన్నికల యొక్క ఓటర్ లిస్టు రావాలి. దాని తదుపరి బీసీకి సంబంధించినటువంటి గణన జరగాలి. దాని తర్వాతనే ఎన్నికలు కోవాలనే అంశంతో జాప్యమైతుంది తప్ప ఇంకొకటి కాదు. ప్రభుత్వం బీసీల పట్ల కమిట్మెంట్ తోటి ఉంది. అందుకు ఏదైనా తప్పు జరిగితే నేను బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆనాడు సహేతుకమైన కారణం ఉందా లేదా? కేంద్రంతో ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్ని బిల్లులకు సపోర్ట్ చేసి ఓన్లీ నీతి ఆయోగ్ బహిష్కరించడం ద్వారా పెద్ద పని చేసినాం అనుకుంటే సరిపోదు. రైతు బిల్లులకు 370 ఆర్టికల్కు జీఎస్టీకి నోట్ల అన్నిటికీ సపోర్ట్ చేసి ఒక నీతి ఆయోగ్ హాజరు కానంత మాత్రాన సచ్చీలురు కాలేరు. మేము ఇలా ఈ రాష్ట్ర బడ్జెట్ కేటాయించిన తర్వాత జరిగిన ఇమ్మీడియట్ సమావేశం కాబట్టి భవిష్యత్తులో మేము పోము అనంటలేం. ఇప్పుడు మా యొక్క నిరసన చెప్పడానికి అదొక వేదిక, చర్చ. దేశవ్యాప్తంగా ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాలేదంటే ఈరోజు పార్లమెంటు సాక్షి కూడా విపక్ష ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో అన్యాయం జరుగుతోందనే మాట మాది కాదు, మొత్తం దేశవ్యాప్తంగా గొంతినిపిస్తుంది. అందుకే నిరసన చెప్పడానికి ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాం. ఇప్పుడు ఆ ఇరిగేషన్ సంబంధించి నిన్న గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పోవాల్సి ఉండే 317 మీటింగ్ వల్ల పోలేకపోయినాం, నేను శ్రీధర్ బాబు గారు. కానీ మీ అందరికీ తెలుసు, గతంలో మిమ్మల్ని మరి కేసీఆర్ గారు తీసుకుపోయినా లేదో తెలియదు కానీ జర్నలిస్టులను అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు గతంలోనే కాంగ్రెస్ హయాంలోనే నిర్మించబడ్డది. ఎందుకు దానికి అంటున్నా అంటే ఆనాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తాన కిరణ్ కుమార్ రెడ్డి గారిని తెలంగాణ వ్యతిరేగా వస్తే హెలికాప్టర్ వేలు చేస్తామన్న పరిస్థితులు మీరు ఒకసారి జ్ఞాపకం చేస్తామంటే ఆనాడే ఎల్లంపల్లి పూర్తయింది. ఎల్లంపల్లి నుంచి ఒక చుక్క కూడా నీరు కిందికోకుండా శ్రీరామ్ సాగర్ నుంచి ఏదైతే గోదావరి ద్వారా వస్తాయో గోదావరి నీళ్లన్నీ కూడా అవన్నీ కూడా మేము మిడ్ మానేరు లోయర్ మానేరు తర్వాత అక్కడి దాకా తుంగతుర్తి దాకా దాని తదుపరి మల్లన్న సాగర్ దాకా నీళ్లు తీసుకుపోయే ప్రక్రియ చేపడతాం. ఇవాళ వచ్చిందంతా ఆనాడు తమ్మిడి హెట్టి దగ్గర కట్టకపోవడం వల్ల కిందికి పోయేటువంటి నీళ్లు మేడిగడ్డ దగ్గర ఉండేటువంటి పరిస్థితుల్లో సాంకేతిక నిపుణులు ఇచ్చిన దానికి అనుగుణంగా నీళ్లు ఆపితే ప్రమాదం జరుగుతుందని చెప్పిన తప్ప మేము ఎక్కడా సొంత నిర్ణయం తీసుకుంటాం లేదు. ఇవాళ వాళ్ళు వచ్చిర్రు వాళ్ళు పోర్టుగాళ్ళలా గాని మీరు తెరవకపోతే మేము తెరుస్తామంటున్నారు. ఏంటి తెరిచేది? మొన్ననే కదా గుండు సున్నా ఇచ్చిన తర్వాత కూడా మీకు ఇంకా పోయి అక్కడికి పోయి పూజలు చేసి అక్కడికి ఏదో విహారయాత్రకు వెళ్ళినట్టు మీరు కాళేశ్వరానికి పోయి ఇలా ఏం సాధిస్తా ఉన్నారు? జరిగిన తప్పును ఒప్పుకొని బుక్కును నేలకు రాయగలిగితే ప్రజలు ఏమైనా మిమ్మల్ని పట్ల మీ పట్ల సానుకూలంగా వస్తారు కావచ్చు. కానీ ఇవాళ కాళేశ్వరం పేరు మీద అదొక వైట్ ఎలిఫెంట్ అయిందనేటువంటి మాట ఆనాడు చెప్పారు. నిర్వహణ భారం కావచ్చు, అందులోంచి నీటి చుక్కను కూడా వదులుకోకుండానే రైతాంగానికి ఉత్తర తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఎక్కడ కూడా ఇవాళ లోయర్ మిడ్ మానేరు ఉంది. మిడ్ మానేరుకి ఎల్లంపల్లి నుంచి నీళ్లు తీసుకొచ్చే విధంగా జరుగుతుంది. లేదా అక్కడి నుంచి వరద కాలువ ద్వారా ఆనాడు పివి నరసింహారావు గారు శాంక్షన్ చేసిన దాని నుంచి తీసుకొచ్చే విధంగా కార్యక్రమం కొనసాగుతుందన్న మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. తప్పకుండా మా ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్ముక్కులు చేసినా, ఎన్ని విహారయాత్రలు పోయినా, ఎన్ని దమ్మూరగడ్డలు కొట్టినా అదంతా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామన్నమాట మనం చేస్తాం. ఢిల్లీలో నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం నేడు జరగనుంది. రాష్ట్రపతి భవన్లోని సాంస్కృతిక కళా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీకి పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి అవసరమైన విజన్ డాక్యుమెంట్ పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం, గ్రామీణ పట్టణవాసుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై పాలక మండలి చర్చించనుంది. కేంద్ర బడ్జెట్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటూ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం హాజరు కావడం లేదని ప్రకటించారు. నీతి ఆయోగ్ భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నీతి ఆయోగ్ను రద్దు చేసి ప్రణాళిక సంఘాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. నీతి ఆయోగ్కు ఆర్థికపరమైన ఆధారాలు లేకపోయినా జాతీయ వేదికపై పశ్చిమ బెంగాల్ గళాన్ని వినిపించేందుకే భేటీకి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
భారత్లో వాట్సాప్ తన సేవలను నిలిపివేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. తమ సేవలను నిలిపివేసే యోచనకు సంబంధించి ఎలాంటి ప్రణాళికను వాట్సాప్ దాని మాతృసంస్థ మెటా కేంద్రానికి ఇవ్వలేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వినియోగదారుల సమాచారాన్ని పంచుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో భారత్లో వాట్సాప్ తన సేవలను నిలిపివేయాలని యోచిస్తుందా అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తంకా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తంకా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బదులిస్తూ ఆ సంస్థలకు అలాంటి యోచన లేదని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొందని తెలిపారు. కొన్నాళ్ల క్రితం ఐటీ నిబంధనల్లోని పలు సెక్షన్ల భావ ప్రకటన స్వేచ్ఛకు, యూజర్ల ప్రైవసీ హక్కుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ వాట్సాప్, ఫేస్బుక్ సంస్థలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ముఖ్యంగా మెసేజీ పంపిన యూజర్ జాడను బహిర్గతం చేసే నిబంధనను సవరించాలని ప్రభుత్వాన్ని కోరాయి. డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ ఖరారయ్యారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా కమలా అధికారికంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుపై సంతకం చేసినట్లు ప్రకటన చేశారు. అన్ని ఓట్లు పొందేందుకు కృషి చేస్తానని, నవంబర్లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంతో కమలా హ్యారిస్ వివిధ పక్షాల మద్దతు కూడగట్టి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఖరారయ్యారు.